తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు, లాప్రోస్కోపిక్ రాబోటిక్ సర్జన్, అలాగే గైనకాలజిస్ట్ కూడా. సో నిజంగా చెప్పండి, పర్ డేలో 8 అవర్స్ వర్క్లో ఎంతసేపు చేతిలో మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం? వీడియోస్ కానివ్వండి, షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి, ఇంకేదైనా రీల్స్ రూపంలో చాలా సోషల్ మీడియాస్ వచ్చాయి మనల్ని ఎంగేజ్ చేయడానికి. అలా చూస్తూనే ఉంటారు చాలామంది, వర్కింగ్ ఉమెన్, నాన్ వర్కింగ్ ఉమెన్ ఇద్దరిని తీసుకున్న, టీనేజర్స్ని తీసుకున్న, ఎప్పుడూ చేతిలో ఫోన్ ఉండాలి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్తున్నా కానీ ఫోన్ తీసుకునే వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. సో ఇది మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందా అంటే చాలామంది నంబరు. చాలా సీరియస్ సిచ్యువేషన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో ఏదో రోబో మూవీలో అనుకుంటా, నేను వాష్రూమ్కి వెళ్తూ కూడా ఫోన్ తీసుకెళ్తానండి అని చెప్పడం. అంటే ప్రతిసారి డ్రైవింగ్లో ఉన్నా కానీ, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నా, ఈవెన్ కొంచెం ఏదైనా బాగా సీరియస్ థింగ్స్ జరుగుతున్న మధ్య మధ్యలో స్క్రోల్ చేసుకోవడం, వాట్సాప్లో చెక్ చేసుకోవడం, లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఏం జరుగుతుందని అలా ఒక లుక్ వేయడం చాలా అలవాటు అయిపోయింది అందరికీ. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు 100 టైమ్స్ పెరిగిపోయింది ఫోన్ యూజెస్. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? చాలా నిజం నువ్వు చెప్పినట్లు. ఎట్లుంటుంది అని అంటే, ఆ ఫోన్ లేకపోతే ఏదో ప్రాణం పోయినట్టు ఉంటుంది. పడుకునేప్పుడు నిజంగా ఎంత అంటే ఎవరిని అనడం కాదు, ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంది. ఏదన్నా పని ఉండి పేషెంట్లతో ఏదన్నా అన్ని మాట్లాడేశాక ఏదో అయిపోగానే అర్జెంటుగా ఫోన్ తీసుకొని ఎందుకు చెక్ చేస్తున్నాను నేను అసలు, నాకే అనిపిస్తుంది. అంత అడిక్షన్ అంటే ఏం చూడాలని ఏ మాత్రమో నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా ఇప్పుడు ఉండే స్మోకింగ్, డ్రింకింగ్, ఈ హ్యాబిట్స్ అన్నిటికంటే భయంకరమైన హ్యాబిట్ స్మార్ట్ ఫోన్. అందులో ఆ ఫోన్ వచ్చిన తర్వాత నుంచి, మనం చిన్నప్పుడు నోకియా ఫోన్ అంటే ఆ డబ్బా ఫోన్ అనేవాళ్ళం, అక్కడి నుంచి పెరిగి 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 ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఏంటేంటో ఏఐలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. అంటే ఎలా అంటే, నేను కూడా కొన్నిసార్లు ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు చూడడం మొదలెడితే అది వెళ్తూనే ఉంటుంది. దాని నుంచి మనకి బయటికి రావాలి అని అంటే ఎంత విల్ పవర్ ఉండాలో నిజంగా చెప్తున్నా. అదొక డి అడిక్షన్ కావాలి. దానికి ఒక డి అడిక్షన్ వాళ్ళ డి అడిక్షన్ లాగా ఫోన్ డి అడిక్షన్ కావాలి. ఎందుకంటే అదంతా అట్రాక్ట్ చేస్తుంది. అంటే దాంట్లో కామెడీ వస్తాయి, ఎమోషనల్ వస్తాయి, కొంచెం అంటే షాపింగ్ కొనకపోయినా మనకు విండో షాపింగ్. మనమైతే అప్పుడు పాతకాలంలో విండో షాప్ కి వెళ్ళినట్టు దీంట్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి, కలర్ ఉందా, అది ఉందా, అబ్బా నిజంగా క్రేజీ ఉంది ఫోన్ అయితే. అండ్ 1-2 కూడా కాదు, అంటే నార్మల్ గా చూసుకుంటే ఇంతకు ముందు 1-2 ఆప్షన్స్ ఉండేవి, ఆ రెండిట్లో చూసేది. ఇప్పుడు బోల్డ్ అన్న ఆప్షన్స్, ఈ ప్రైస్ కంపారిజన్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ కొంటే ఎలా ఉంటుంది, ఈయన బాగా చెప్తున్నారు లైక్ హెల్త్ ఇష్యూస్, ఎవ్రీథింగ్ బోల్డ్ ఆప్షన్స్ కదా మనకి. సో ఒకటి కావాలి అని అంటే వెంటనే టక్మని ఓపెన్ చేసేస్తున్నాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసేస్తున్నాం. సెకండ్ ఒపీనియన్ ఎవరు డాక్టర్ కూడా అవసరం లేదు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అది చెప్పేస్తుంది. ఇంకా నీకు ఏదైనా ఉంటే చాట్ జీపీటీ చెప్పేస్తుంది. ఎవ్రీథింగ్ ఈ స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్లో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంత వినోదం ఉంది, ఇంత టైం పాస్ ఉంది. మరి దానివల్ల హార్మ్ఫుల్ ఏమన్నా, దానివల్ల నష్టం ఏమన్నా ఉందా? ఎందుకు లేదు. కట్టలు బుట్టలు తట్టలు ఉంది. అంత ప్రాబ్లమే దాంతో. బికాజ్ ఇట్ ఈస్ రేడియేషన్ కదా, దాని రేడియేషన్ ఇస్తుంది బాడీకి, చాలా హార్మ్ఫుల్ రేడియేషన్ ఇస్తుంది. నేను యాక్చువల్ ఫోన్లోనే ఒక ఫోన్ గురించి ఒక వీడియో చూసాను. జస్ట్ సమ్ హెయిర్ని ఉంచేసి ఐఫోన్ అలా పెట్టేస్తే అది బర్న్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ రేడియేషన్ రావడం వల్ల హెయిర్ లాస్ కానీ ఇలాంటివి జరగడం అనేది చూస్తాం. జస్ట్ స్క్రోల్ దాన్ని మళ్ళీ దాన్ని మనం రిజిస్టర్ చేసుకోవడం. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనకి నచ్చినవే మనం ఫాలో అవుతాం. అంతెందుకమ్మా, హెల్త్ ఎన్ని చదువుతాం, హెయిర్ కోసం ఎన్నో చదువుతాం, కొత్త వంటకాలు ఎన్నో చూస్తాం, మళ్ళీ వెళ్ళి పాతవే చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే మనము హ్యూమన్ బీయింగ్స్. ఈ ఫోన్ వల్ల అంత రేడియేషన్ వచ్చి హెయిర్ లాస్ గానీ అలాంటివి అబ్సల్యూట్లీ. మరి ఇప్పుడు మీరు రోబో మూవీలో ఆయన పక్షిరాజు ఎందుకు అంత నిజం, అదంతా కూడా మీరు మనం చూసాం కదా, పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి? పిచ్చుకలు ఉన్నాయా? కాకులు కూడా మనం ఎంత హార్డ్లీ చూస్తున్నాం. పావురాలు తప్పితే ఏవి తట్టుకోలేకపోతున్నాయి, అవి కూడా
కూడా పీజియన్స్ ని మనం ఎన్ని చచ్చిపోయి చూస్తూ ఉంటాం, ఎక్కడ అపార్ట్మెంట్స్ అంతా పడిపోతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద రేడియేషన్ హజార్డ్స్ అసలు కొల్లలు ఇప్పుడైతే ఎర్లీ క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి రేడియేషన్ వల్ల. రేడియేషన్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఎర్లీ క్యాన్సర్స్. ఇంకా అమ్మాయిలకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అర్లీ ఏజ్ లోనే పీసీఓడీలు, హెయిర్ ఫాల్ అయిపోవడము, స్కిన్ పాడైపోవడము, ఎంత రేడియేషన్ ఎఫెక్ట్. ఎంత చిన్నదైతే అంత రేడియేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో రేడియేషన్ ఎమిషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వరకు, ఇన్ఫర్టిలిటీ. ఎస్, మొబైల్స్ వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఎగ్ అసలు ఉండట్లేదు, ఎగ్ హెల్దీగా పెరగట్లేదు, అండ్ హార్మోన్స్ లేక ఎగ్ రిలీజ్ కావట్లేదు. అసలు మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది నిజంగా. అంటే మనం వచ్చినప్పుడు కొత్తల్లో వీఆర్ వెరీ లైక్ అబ్బా కొత్త టెక్నాలజీ అనుకున్నాం, కానీ స్లోగా చాప కింద నీరులాగా అది దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ని బాగా చంపేస్తా ఉంది మనుషుల్ని. రేడియేషన్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని, చాలా రేడియేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్స్, గర్భసంచి గడ్డలు, వాట్ నాట్. అబ్బాయిల్లో వాళ్ళు ఎప్పుడు మొబైల్స్ జోబులో పెట్టుకుంటున్నారు, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది రేడియేషన్ వల్ల. అండ్ అదర్ థింగ్స్ అన్ని రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అండ్ పక్కనే తల కింద పెట్టుకోవద్దు అంటారు, తల దగ్గర పెట్టుకోవద్దు అంటారు. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, నరాలు డ్యామేజ్ అవుతుంది. సో స్మార్ట్ ఫోన్ వల్ల మనము పొందిన లాభం కంటే ఇప్పుడు నష్టాలే ఎక్కువ అని చెప్పచ్చు. అందుకని మేము ఏం చెప్తాం తెలుసా, ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, అది కూడా అవసరం వరకే మాట్లాడండి. గంటలు 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 అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడుతూ కూర్చోవాలి? దాని బదులు ల్యాండ్ ఫోన్ ఏం లేదు మ్యామ్. ఇప్పుడు మేబీ ఏదైనా టీనేజర్స్ లో సమ్ అట్లా ఏమన్నా అవుతుందేమో తెలియదు, కానీ ఎక్కువ అడిక్షన్ యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఇదే పని. అంతే. అసలు మనుషులతో మాట్లాడడం అంటే ఎవరైనా ఫోన్ వేసినా ఏదో ఒక కంగారుగా ఒకటి రెండు మాటలు మాట్లాడి తర్వాత చేస్తానని పెట్టేయడం, ఆఫీస్లో ఉన్నాను లేకపోతే వర్క్ ఉందని. కానీ తర్వాత కూర్చొని చేసేది మాత్రం ఇది స్క్రోలింగ్. లేకపోతే ఇంకేదో. అంటే ఇంకొకటి చూస్తే ఫ్యామిలీలో కూడా అందరం సండే రోజు ఇంట్లోనే ఉంటాము, బట్ అందరూ ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ ఉంటారు. తినే ఎప్పుడు ఫోన్, టీవీ మోగుతూనే ఏదో ఒక మూవీ చూస్తూ ఉంటారు, కానీ ఫోన్ కానీ తప్పెక్కడ వస్తుంది తెలుసా? మేము పిల్లలకి టీవీ చూస్తూ తినిపించేవాళ్ళం. అప్పుడు మా పేరెంట్స్ తిట్టేవాళ్ళు, టీవీ చూస్తూ తినిపించడం ఏంటి, మంచిగా బయటకు తీసుకెళ్లి గోరుముద్దలు తినిపియాలి అంటే అప్పుడు అలాగే తినిపించేవాళ్ళు కదా. టీవీ చూస్తూ తినిపించడమే పెద్ద తప్పు అయితే ఇప్పుడు మొబైల్ ఇచ్చేసేసి తినిపించేస్తున్నారు. మొబైల్ ఇస్తేనే తింటున్నారు. అంటే వాళ్ళు అట్లా అడిక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా తెలుసు? ఆ మొబైల్లో ఆ చిన్న చిన్నవి పెట్టేసేస్తే వాళ్ళే ఇట్లా 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 అంటున్నారు. ఇంత చిన్న చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు కూడా వాటిని ఇట్లా స్క్రోల్ చేయగలుగుతున్నారు అంటే అదెంత అడిక్షన్ అయిపోయింది. వాటి వల్ల మీరు చూస్తూ ఉంటారు కదా, కొంతమంది నరాల వీక్నెస్ వచ్చేసి రకరకాలుగా మనకి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అంటే చూసి 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 వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు కొంతమంది. సో దానివల్ల చాలా డ్యామేజెస్ ఉన్నాయి, చాలా డ్యామేజెస్ ఉన్నాయి. ల్యాండ్ ఫోన్ ఈజ్ ఉత్తమం. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మనకి రేడియో ఎలా బ్యాక్ వచ్చింది, ఇప్పుడు బ్యాక్ ఆర్గానిక్ ఫుడ్ ఎలా బ్యాక్ వచ్చిందో కొన్ని బ్యాక్ వెళ్తున్నాం కదా. మేబీ మనకి ఇంత తెలుస్తుంది కాబట్టి దీన్ని రీప్లేస్ చేసేంత బ్యాక్ వెళ్తామో వెళ్ళమో తెలీదు. ఎందుకంటే ఫుల్లీ ఎడిక్షన్. ఇప్పుడు ఒక స్వీట్ తింటే ఎలా హ్యాపీగా అనిపిస్తుందో, ఒక రీల్ చూస్తుంటే, లేదా ఇంకేదైనా ఫోన్ పట్టుకొని ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఒక 2 రోజులు లేకుండా ఫోన్ ఆఫీస్కి కానీ లేకపోతే స్కూల్కి ఆర్ కాలేజ్కి వెళ్ళే పరిస్థితే లేదు. అసలు కాదు, ఏదైనా పని మీద ఎక్కడో సిగ్నల్ లేని ఏరియాకి వెళ్ళాము అని అంటే ప్రాణం పోయినట్లు అయిపోతుంది. సిగ్నల్ ఎక్కడ దాన్ని ఎత్తుక్కొని పోవడానికి సరిపోతుంది. అంటే వెళ్ళిన పర్పస్ కంటే ఈ సిగ్నల్ ఎక్కడ దొరుకుతుంది, వెంటనే ఇక్కడ పని అయినా అవ్వకపోయినా వీ హ్యావ్ టు మూవ్ ఇట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వెళ్ళి ముందు ఫోన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందా అన్నంత ఇదిలో ఉన్నాం మనం. సో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ మనం నార్మల్కి రావాలి. స్మార్ట్ ఫోన్ని స్లోగా దూరం చేయాలి. మేబీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మీరు అన్నట్లు అంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు, కానీ వన్స్ ప్రజలు రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయితే అంటే ఇది ఇస్ నాట్ గుడ్, దీనివల్ల చాలా హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి. అంటే బట్ ప్రపంచం ఎట్లుంటుంది అంటే కరోనా వచ్చినప్పుడు మనం చాలా మార్పులు వచ్చేస్తాయేమో, మనం అద్భుతాలు ఉంటాయేమో అనుకున్నాం, ఏమీ లేవు.
మళ్ళీ అంతే ఉన్నారు. సో ఇది ఎంతవరకు మనల్ని మారుస్తుంది, ఇప్పటికైనా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసాకైనా ఏమన్నా మార్పులు వస్తాయేమో. లెట్ అస్ వెయిట్. ఓకే. అసలు డైరెక్టివ్గా మీరు చెప్తున్న ఆ ఎగ్ కౌంట్ ఉండట్లేదు, అబ్బాయిలతో ఏదైతే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అంటున్నారో దానికోసమైనా ఆలోచించాలి. జుట్టు ఇవన్నీ సెకండరీ, కానీ లైఫ్ ఒక స్టేజ్లో లైఫ్లో అవే ముఖ్యం అనిపిస్తాయి కాబట్టి కాషియస్గా ఉండండి. ఇంట్లో కూడా వైఫై ఉంటుంది కదా మ్యామ్, దానివల్ల కూడా వైఫై వల్ల కాదు కదా, వైఫై వల్ల రేడియేషన్ ఏం రాదు. యూజేజ్ దానివల్ల కూడా ఎక్కువగా పెరగడం ఎక్కువైపోయింది ఇప్పుడు, అయిపోయింది. చాలా చిన్న ఎక్కువైపోయింది. పిల్లలు కూడా కనెక్ట్ ఇప్పుడు ఎక్కడికి చేసుకోవడం. ఇచ్చినా కదా, బయట కూడా మనకి వైఫై ఇచ్చేస్తున్నారు కదా, ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినా ఏదైనా పబ్లిక్ ఏరియాస్కి వెళ్ళినా. దానివల్ల ఇప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళ్తాము, మొన్న సినిమా చూడడానికి వెళ్ళాము, అక్కడ సినిమాకి వచ్చినప్పుడు అందరు కొంచెం సరదాగా మాట్లాడుకోవట్లా, ఆడు స్టార్ట్ చేసే లోపల ఇక్కడ అందరూ మొబైల్లోనే ఉంటున్నారు. అంటే ఎవ్రీవేర్ ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళల్లో, ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు ఆ ఈవెంట్ని కూడా ఎంజాయ్ చేయడం మానేశారు. అవును, సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అనేది ఉండట్లేదు. కొంచెం టైం వచ్చినా ఫోన్ చూసేద్దాం అన్న ఇదిలోనే ఉన్నారు. సో బీ కాషియస్. మనం చాలా ఏమంటారు, ప్రమాదం అంచుని కాదు, ప్రమాదం లోపల బాగా మునిగిపోయి ఉన్నాం అనమాట. అట్లీస్ట్ చూసే టైంని, ఇప్పుడు వర్క్ ఉంది, వర్క్ మధ్యలో చూడడం ఆపేయడం, ఆఫీస్లో అసలు ఆఫీస్ ఇష్యూస్కి తప్ప దాన్ని యూస్ చేయకపోవడం, పిల్లల్లో అయితే కొంచెం కొంచెంగా మాన్పించడం. చాలామంది పిల్లలు ఫోన్ ఇస్తే కానీ తినమనే వాళ్ళు ఉంటారు. ఫోన్ ఇస్తే ఏం పెడుతున్నారో, అసలు ఎంత తింటున్నారో, ఏం తింటున్నారో తెలియకుండా తినేవాళ్ళు ఉన్నారు. సో ఇది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కాషియస్గా ఉండండి. అండ్ ఇలాంటి బోలెడన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ శ్రావంతి మ్యామ్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఝాన్సీ.